దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడు కన్నవారా అని ఆయనను అడగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. ఆ దినముల్లో ఇక్కడ ఆయన శిష్యులు అడుగుతూ ఉన్నారయ్యా, వీడు గ్రుడ్డివాడిగా పుట్టడానికి కారణమేంటి? ఒకవేళ వీరు పాపం చేశారా, వీరు కన్నవారు పాపం చేశారా? దానిలో చాలా సత్యము కూడా ఉంటుంది. చూడండి, ఒక తల్లి లేకపోతే ఒక తండ్రి పాపము చేసినప్పుడు ఆ పాప శిక్షను బిడ్డలు భరించాల్సి వస్తూ ఉంటుంది. ఆ పాపం అనేది ఆ బిడ్డలు మోస్తూ ఉండాల్సి వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు కూడా మన యొక్క పోలికలు, మన యొక్క స్వభావం, మన యొక్క లక్షణాలన్నీ కూడా ఒక్కోసారి మన బిడ్డల్లో కనబడుతూనే ఉంటాయి. మాకు ఒక యవనస్తుడు ఆ బిడ్డని కోప్పడుతూ ఉంటాడు. ఒరే బాబు, అలా కాదురా, ఇలా కాదురా అని ఎన్నో చెబుతూ ఉంటాడు. మా బంధువులు అతను ఎన్నో చెబుతూ ఉంటాడు. ఆయన చెబుతూ ఉంటే వాడు వినేటువంటి స్వభావం వాడి జీవితంలో ఉండదు. చెప్పకుండా ఏం చేస్తాడు? రాత్రిపూట 11-12 లేచి, ప్రభా, వీడు చేసినటువంటి కళలన్నీ కూడా నాలో ఉన్నాయి ప్రభా. ఎవరిలో? ఈడి వయస్సులో నేను ఈడికన్నా ఘోరముగా చేసిన దౌర్భాగ్యుడను, దయచేసి నన్ను క్షమించండి ప్రభా. బిడ్డను కోపడతాం ఇక లేదు. ఇక ఆ బిడ్డ అడుగుతున్నాడు, నీ యవన కాలంలో నువ్వు చేయలేదా? నీ యవన కాలంలో నువ్వు జీవించలేదా? ఏదో ఇప్పుడు నువ్వు భక్తిలోకి వెళితే, ఏదో ఇప్పుడు నువ్వు ప్రార్థనకి వెళితే అంతా అయిపోయిందా? ఆరంభంలో నువ్వు ఎలా జీవించావు అని ఆ కుమారుడు తండ్రిని అడుగుతుంటే, ఆ తండ్రి ఇక వీడిని గద్దించడం మానేసి ప్రభు పాదాలు పట్టుకుంటూ ఉన్నాడు. ప్రభా, ఆ దినమున నేను తల్లిదండ్రులను మాట వినలేదు. ఆ దినమున తల్లిదండ్రుల మాటను ధిక్కరించిన దౌర్భాగ్యుడను ప్రభా. నేను కూడా ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితిలో జీవించానయ్యా, వీడిని మార్చండి ప్రభా అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఎవని మార్పు వచ్చి ఎవని గంటలు తరబడి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏం చేయాలి మనము? దేవునికి మన యొక్క బిడ్డల గురించి మనము దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ, ప్రభా, నేను కూడా ఇలాగే మూర్ఖంగా ప్రవర్తించానయ్యా అని మనం తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యమును చేస్తూ ఉంటాడు ఆయన. ఏమండి, ఇవాళ ఒక ఆమె ఫోన్ చేసి, చాలా దూరం నుండి ఫోన్ చేసి, అయ్యా, నా ఒంటిలో ఉన్నటువంటి అవయవాలు ఏవి కూడా నాకు సహకరించటం లేదు. నేను ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా,
ఏ ఆసుపత్రికి వెళ్ళినా నా జీవితంలో నా శరీరము నాతో కూడా సహకరించినటువంటి దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నాను ఈ దినమున. కానీ నేను ఒకటి నేర్చుకున్నానయ్యా అని చెబుతుందామే. ఏంటంటే తెలుసా, ప్రభా నా అవయవములో పడే ప్రతి బాధకి నీవు ఏమిస్తున్నావు నాకు? ఏమండి, ఆ జీవ కిరీటాన్ని నా యొక్క అవయవాల్లో దేన్నైతే నేను బాధపడుతున్నానో వాటికి నువ్వు కిరీటాలు ఇస్తున్నావయ్యా, దానికి నువ్వు కిరీటాలు ఇస్తున్నావయ్యా. ఈ బలహీనతకి కిరీటం ఇస్తున్నావు, ఈ శోధనకి కిరీటం ఇస్తున్నావు. ప్రభా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. నా శరీరములో నా అవయవాలు పని చేయకుండా ఉన్నందుకు దానికి తగినటువంటి రీతిలో నువ్వు బహుమతులు ఇస్తున్నావయ్యా, నీకు వందనాలని ఇక ఎల్లప్పుడూ నేను స్తుతులు చెప్పటం మొదలుపెట్టాను. స్తుతులు చెప్పిన తర్వాత ఆ జబ్బులన్నీ ఎటుపోయినాయో తెలియదు అని చెప్పింది. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తారా? ఏమ్మా, నువ్వు దేవుణ్ణి మహిమపరచు. నీ అనారోగ్యములో, నీ శోధనలో, నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో దేవుణ్ణి మహిమపరిచేటువంటి జీవితం నీ జీవితంలోనికి రావాలి. దేవా, నీవు నన్ను ఎందుకు ఇలాగ చేశావు? నాకెందుకు ఇంత పంపించావు? నీకు దయ లేదా? నీకు ప్రేమ లేదా? ప్రభా నేను రక్షించే దేవుడిని అని చెబుతావు అని నువ్వు అన్న కొందికి మొదటి దొంగలోకి వెళ్ళిపోతావే కానీ రెండో దొంగలోకి రాలేవు. అర్థమవుతుందా? రెండో దొంగలోకి వెళ్ళలేవు. ఎందుకంటే మొదటి దొంగ కూడా ఏమన్నాడు? ఓ నీకు పౌరుషం లేదు, నీకు శక్తి లేదు, నీకు బలము లేదు, నీ జ్ఞానము లేదు, నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవయ్యా అని చెప్పి చులకనగా మాట్లాడాడు. నీవు నేను కూడా అలాగే మాట్లాడితే మన ప్రార్థనకి బలం ఉండదు, అపవాదికి శక్తిని సమకూర్చొద్ది. అందుకని నీ బాధ వ్యాధిలో కూడా ఏం చేయాలి? ప్రభా ఈ బలహీనతను బట్టి నీకు వందనాలు, ఈ బలహీనతను బట్టి నీకు స్తోత్రములు. ప్రభా ఈ యొక్క శోధన బట్టి నీకు వందనాలు, ఈ శ్రమను బట్టి నీకు వందనాలు, ఈ కష్టాన్ని బట్టి నీకు వందనాలని ఎప్పుడైతే దేవుని నువ్వు స్తుతించగలుగుతావో, ఆరాధించగలుగుతావో అప్పుడు అపవాది ఓడిపోయి నీ జీవితంలో ఉన్నటువంటి బలహీనతలన్నీ మాయమైపోతాయి. అది దేవుడు చెప్పే గొప్ప కార్యం. అందుకని అంటున్నారు, అయ్యా వీడి పాపం చేశాడా, వీడి కన్నవారు పాపం చేశారా అని అడిగితే ఆయన అంటున్నాడు యేసు వీడైనను ఏమంటున్నాడు? వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ఎలా పుట్టాడండి? గ్రుడ్డివాడికి ఎందుకు పుట్టాడంట? దేవుని క్రియలను మహిమపరచడానికి, బయలుపరచడానికి. నిన్ను ఒక అవిటిదానిగాను, అవిటివాడిగాను, కుంటివాడిగాను, గ్రుడ్డివాడిగాను, నెమ్మది లేనివాడిగాను చేసి ప్రభు తన వైపుకు త్రిప్పుకొని నీకు నెమ్మదిని కలుగజేసిన తర్వాత నువ్వు దేవుణ్ణి అంటిబెట్టుకుని ఉండాలి. దాని కొరకు నువ్వు పిలువబడ్డావు, దాని కొరకు నీవు నేను ఏర్పాటు చేయబడ్డాం. అందుకని ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఇతను ఏమండి 6వ వచనము చూడండి దయచేసి. ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురదను పూసి నీవు షిలోయాము కోనేటిలోనికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. చూడండి ఏం చేశాడండి ఆయన. దీన్ని ఏమంటారు? మన భాషలో ఏమంటారు? దీన్ని నేలగంధం అంటారు. నేలగంధం ఎప్పుడైనా వేసారా? కురుపులు కానీ, కంటి మీద కురుపులు కానీ, చిన్న చిన్న సెగట్లు కానీ వచ్చినప్పుడు అలికినటువంటి మట్టి నేల మీద ఏం చేస్తాం? ఒక ఉప్పు కల్లేసి రంగదీసి దాని మీద రాస్తే అది అణిగిపోవటం అన్నా జరుగుద్ది, పగిలిపోవటం అన్నా జరుగుద్ది. ఏమండి, సిలోయిమయ్యననే మాటకి ఏంటంట? పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని
చూపు గలవాడై వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడండి? ఏం చేశాడు? వెళ్ళి కడుక్కుని చూపు పొందినవాడై, స్వస్థత వచ్చేసింది వీడికి, బలము చేకూరింది వీడికి. ఏమండి? తన జీవితంలో ఏమండి చాలా అద్భుతముగా జరిగింది. ఏమండి? వీడు చూపు వచ్చేసింది. కాబట్టి ఏమండి పొరుగువారును వీడు భిక్షకుడని అంతకుముందు చూచినటువంటి వారు అందరూ వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అని వీడే అని కొందరు, వీడు కాడని కొందరు, వీడిని పోలి ఉన్న మరొకడని కొందరు అనిరి, వాడైతే నేనే ఆయనను. ఎంత సాక్ష్యం ఇస్తున్నాడండి. నువ్వెక్కడికైనా వెళ్ళినప్పుడు నీ బంధువుల ఇంటికో నీ స్నేహితుల ఇంటికో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నావా? నేను ఆ దేవుణ్ణి అనుసరిస్తున్నాను, ఆయనే నా రక్షకుడు, నా కోట ఆయనే, నా కొండ ఆయనే, నా బహుమానం ఆయనే అని చెప్పగలుగుతున్నావా? చాలామంది అంటున్నారు అసలు వీడంటావా, లేకపోతే వేరొకర వీరిని పోలిన వారా అని వారు సందేహపడుతుంటే ఏమంటున్నాడు వీడు? నేనే. వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వాని అడుగగా వాడు యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూచి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితేనా నేను. ఇప్పుడు అసలు యేసు ప్రభుని చూశాడా చూడలేదా? అమ్మా, యేసు ప్రభుని ఇతను చూశాడా చూడలేదా? వినపడతా? చూడలా. ఎందుకు? నా గుడ్డోడుగా ఉన్నాడు, ఆ గంధం పూసాడు. ఏమండి? పూసి ఆ కోనేటిలోకి వెళ్ళి చూపు పొందు అన్నాడు. వెళ్ళిపోయాడు. ఎవరో పట్టుకెళ్ళి ఉంటారు, వెళ్ళిపోయారు. కోనేటిలో కడిగబడే వరకు వీడికి చూపే లేదు. యేసు ఎవరో కూడా చూడలేని పరిస్థితి. ఏమండి? యేసు ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమండి వీడు అంటున్నాడు, నాకైతే నేనైతే వెళ్ళి అలాగూ కన్నులు పూశాడు, నేనైతే వెళ్ళి అలాగూ చూపు పొందాను. యేసు బురద చేసిన వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. ఈ శాస్త్రులు పరిశీలికి వచ్చినటువంటి జబ్బు ఏమండి వేరుగా ఉంది. 22వ వచనం మనం చూస్తే ఏమంటే వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి ఇలాగ చూడండి, తన కన్నులు తెరవబడి, ఈయనైతే నన్ను యేసు బాగు చేశాడు, యేసు ముట్టాడు, యేసు స్వస్థపరిచాడు, యేసు ఎలాగూ చేశాడని ఈయన బలమైన సాక్ష్యం చెబుతున్నాడు. చాలామంది అంటున్నారు, ఒరే బాబు అలాగే చెప్పకరా, ఎలేస్తారా నిన్ను ఎలేస్తారా సమాజంలో నుండి అని చెబుతుంటే వాడు ఒప్పుకోవట్లేదు. ఎంత సాక్ష్యం ఇస్తూ అన్నాడు. కానీ తల్లిదండ్రులు ఏమైనా సాక్ష్యం ఇవ్వగలిగారా? అయ్యో, నా కుమారుడు పుట్టినది మొదలుకొని ఈ ప్రాయం వరకు చూపు లేదే, ఈ ప్రాయం వరకు వాడు పరిస్థితి అంతా అగోచరంగా ఉంది, వాడి కళ్ళు మనమై ఉన్నాం, కాళ్ళు మనమై ఉన్నాం, చేతులు మనమై ఉన్నాం. కాబట్టి వీడు ఇలాంటి వాడికి చూపు కలిగినటువంటి పరిస్థితిలో వచ్చిందని దేవుణ్ణి మహిమగా పరచగలిగారా తల్లిదండ్రులు అంటే? లేదు. తల్లిదండ్రులు మహిమపరచట్లేదు. చూడండి, వాని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అడిగా, అమ్మా నీ కుమారుడికి ఎలాగ చూపు వచ్చింది, నీ కుమారుడు ఎలాగూ చూడగలుగుతున్నాడు? అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడిగా పుట్టినని మేము ఎరుగుదము, ఇప్పుడు ఎలాగో చూచుచున్నాడో మేము ఎరుగము, ఎవడు వీని కన్నులు తెరిచినో కూడా అది మేము ఎరుగమని వీడి వయసు వచ్చిన వాడు వీనినే అడుగుడి అని తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో చెప్పాను. చూడండి, వీళ్ళు సమాజానికి దడిచారట. సమాజానికి దడిచి అలాగూ చెప్పారట. ఏమంటున్నారు ఇక్కడ? వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఆయన క్రీస్తు అని ఎవరైనాను
ఏమండి, ఒప్పుకొని నెడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేత్తురని యూదులకు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరే. అందుకనే కావున వాని తల్లిదండ్రులు వీడి వయస్సు వచ్చిన వాడి వానిని అడుగుడు అనిరే. గురుడివాడు అయ్యుండిన మనుష్యుని రెండో మారు పిలిచి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పగా వాడు ఏమంటున్నాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, ఏమండి నేను గ్రుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. ఎంత సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. మనము సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? యేసు ప్రభు వారికి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? ఒక ఆసుపత్రికి వెళితే ఆసుపత్రిలో ఏదో రోగం తగ్గితే, అయ్యో నేను అన్ని తిరిగానండి, ఫలానా ఆసుపత్రికి వెళ్ళానండి, అక్కడ నా రోగం అంతా మాయమైపోయిందండి అని ఏమండి విని ఇంకా 10 మందిని అక్కడికి పంపిస్తూ ఉంటావు. మరి యేసుని గురించి ఏమైనా చెప్పగలుగుతున్నావా? ఏమండి, యేసుని గురించి ఏమైనా చెప్పగలుగుతున్నావా? ఒక కుక్క అంట, గజ్జి కుక్క, ఒళ్ళంతా గజ్జి వచ్చేసింది. దానికి ఒళ్ళంతా కూడా గజ్జి, విపరీతమైన గజ్జి, ఒళ్ళంతా కూడా డ్యామేజ్ అయిపోయింది, పుండులు పడిపోయింది. ఏమండి, అలాగ ఆసుపత్రికి వచ్చి, ఆ పశువుల ఆసుపత్రికి వచ్చి ప్రయాణంలో అలాగే పడుకొని ఏమండి గీరుకుంటుంటే ఈ పశువుల డాక్టర్ గారు చూసి అయ్యో ఈ కుక్క ఇలాగ అయిపోయిందే, కాబట్టి దీనికి వైద్యం చేస్తే బాగుంటుంది కదా, మనకి వైద్యం తెలుసు అని దాన్ని ఎలాగో మచ్చిక చేసుకుని దాన్ని పట్టుకొని ఏమండి మందు పూసి 2 ఇంజక్షన్లు చేసి అలాగే 2 రోజులు చేశాడట. ఏమైపోయింది, ఒక వారం రోజులకల్లా గజ్జంతా పోయి మంచి రూపు ఏర్పడిన తర్వాత ఒక 20 రోజులు పోయిన తర్వాత ఏమండి అది దానిలాంటి వ్యాధి కలిగినటువంటి మరలా 20 కుక్కల్ని ఆసుపత్రికి తీసుకొచ్చిందంటండి. ఎలాంటి వ్యాధి కలిగిన వాళ్ళని, అలా అదే గజ్జి కలిగినటువంటి కుక్కలను ఒక 20 10 కుక్కల్ని వెంబడి పెట్టుకుని తీసుకొచ్చి ఆయన చుట్టూ చేరి మురుగుతుందంట రోమి చూడమని. అంటే కుక్కకున్న బుద్ధి కూడా మనకి లేదా? చూడండి ఎంత సాక్ష్యం అది. ఏమని నా జీవితంలో మనం సాక్ష్యం యేసుక్రీస్తు ప్రభు వారికి నీవు నేను సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? 25వ వచనములు అంటున్నాడు, ఏమంటున్నాడు వాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడినయ్యుండి ఇప్పుడు నేను చూచుచున్నాను. అందుకు వారు ఆయన నీకేమి చేసినని, నీ కన్నులు ఎలాగూ తెరిచనని మరలా ఆయనను అడుగగా చూడండి, మరలా అడుగుతున్నారు, మరలా ఎలా చేశారు చెప్పని. అప్పుడు అన్నాడు వాడు, ఇందాక మీతో నేను చెప్పి తిని కానీ మీరు వినకపోతిరిగా, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరు నాయన శిష్యులకు కోరుచున్నారా ఏమి అని వారిని అడిగాను. చూడండి ఎంత అమాయకంగా నిర్దోషిగా సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. నిర్దోషిగా సాక్ష్యం. ఇతనిలో ఏమైనా కుయుక్తి కనపడుతుందా? మనకి యుక్తి కనపడుతుందా? ఏమి యుక్తి లేదు, కుయుక్తి లేదు. చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక చెప్పాగా, వినరైపోతిరా, వినకపోతిరెందుకు, మీరెందుకు మరలా వినగోరుచున్నారని, మీరు ఆయనను శిష్యులగుటకు కోరుచున్నారా ఏమని వారితో అనేనందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము, మాకు ఆయనకి పని లేదు, మాకు ఆయనకి సంబంధం లేదు అని అతన్ని తృణీకరించి మాట్లాడుతూ ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారు. 30వ వచనం మనం చూస్తే, అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో మీరు ఎరగపోవుట ఆశ్చర్యమే, ఆయన నా కన్నులు తెరిచెను, దేవుడు పాపుల మనవి ఆలకింపడని
ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టి గ్రుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి ఎంత సువార్త చెబుతున్నాడండి ఈయన. ఏమ్మా, దేవుని దగ్గర ఎన్ని మేళ్ళు పొందావు? దేవుని దగ్గర ఎన్ని మేళ్ళు పొందావు? ఎప్పుడైనా ఎవరికైనా చెప్పగలిగావా? దేవుని దగ్గరికి నడిపించగలిగావా? దేవుని నామాన్ని గణపరచగలిగావా? దేవుణ్ణి మహిమపరచగలిగావా? అంటే మన జీవితంలో అలాంటి భక్తి లేదు. ఒక ఆయన రేపల్లో వచ్చాడు. నేను విశ్వాసిగా ఉన్న దినాల్లో ఒక పూర్ ఫ్యామిలీ, అడుక్కునేటువంటి వాడు, ఏమండి అలాగ వచ్చి ఏం చేసేవాడు, ఏమండి అలాగ చర్చికి వెళ్ళాడు. చాలా పేదవాడు, ఏమండి వాళ్ళని భిక్షాటన చేస్తూ ఉండేవాడు. విజయవాడలో జరిగిన సంఘటన ఎల్ఎఫ్లో నేను మాట్లాడే మాటలు, ఏమండి అప్పుడు ఏం చేశారు వాళ్ళందరూ కలిపి, ఆ సంఘములో ఉన్న వాళ్ళందరూ కలిపి ఆయనే పట్టాలు ఏడ్చేవాడు, ఆయనే బూడ్చేవాడు, ఏమండి ఆయనే మందిరం పనులన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. ఇదంతా చూసి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కలిపి ఏం చేశారు, ఏమండి ఒక రిక్షా కొనిపెట్టారు, చెక్క రిక్షా. అబ్బాయి నువ్వు ఎప్పుడైనా కానీ మాకు తర్వాత ఇద్దు కానీ డబ్బులు, కాబట్టి ఈ రిక్షాని ఏమండి ఎందుకు ఈయన మోసుకుంటూ వెళ్తున్నాడు. ఈ వాడకట్టులో నుండి ఇంకో వాడకట్లో ఏమండి మీటింగ్ పెట్టాలంటే ఆ మైక్ సామాన్లు, సాపలు, కంజీర్లు, కాయలు, డ్రమ్ములు అన్నీ నెత్తిన పెట్టుకుని వెళ్తుంటే వీళ్ళందరూ చూసి కాదు మనోడికి ఏమైనా సరే 4 రూపాయలు వేసి మనం నలుగురు 4 రూపాయలు వేసి చెక్క రిక్షా కొని పెడదామని ఆలోచన చేశారు. చేస్తే ఏమండి ఏం చేశారు, చెక్క రిక్షా కొని పెట్టారు. ఏమండి ఏంటి దేవుని యొక్క పని అప్పుడు ఆదివారం, ఏమండి బుధవారం, శనివారం దేవుని పని చక్కగా చేస్తూ వీడి టైంలో ఆ రిక్షా కష్టపడి దొక్కుకుంటూ 4 కాళ్ళు సంపాదించి ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ కొనిపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాయా, ఇదిగో మీ డబ్బులు మీరు తీసుకోండి అని ఇస్తుంటే, లేదు మాకు అవసరం లేదు, కానీ నీకు కొనిపెట్టాము అలాగితే నీకు శ్రద్ధ వస్తుందని చెప్పాము అని చెప్పినప్పుడు అతను ఎంతో సంతోషించాడు. సంతోషించడమే కాదు, ఆదివారం వస్తే ఎంత పని అంటే ఏ సెంటర్లో మీటింగ్ అయినా సరే తన రిక్షాని తీసుకొచ్చి ఏమండి మందిరంలో సామాన్లన్నీ దాని మీద వేసుకుని ఏమండి తొక్కుని వెళ్ళి మళ్ళీ అక్కడ ముగించగానే తొక్కుని తీసుకుని వస్తూ ఉండేవాడు. దేవుని యొక్క సేవ చక్కగా చేయడం మొదలుపెట్టాడు. అది అంత మాత్రమే కాదు, ఏమండి రైల్వే స్టేషన్లోకి వెళ్తూ ఉండేవాడు. రైల్వే స్టేషన్లోకి వెళ్ళి వీడి టైంలో వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో ఆ బస్ స్టాండింగ్లో కూర్చునే వాళ్ళు, అడుక్కునే వాళ్ళందరూ కూడా గంజాయి తాగేవాళ్ళు, చుట్టలు తాగేవాళ్ళు, ఏమండి అక్కడే ఏమండి పాన్ పరాకి ఏదో వేసి అక్కడే బాగా ఉమ్ములూసుకుంటూ ఉండేవారు. ఏమండి వాళ్ళంతా కూడా అక్కడ ఉంటే ఈయన కూడా మెల్లగా వెళ్ళి వాళ్ళ ప్రక్కన కూర్చునేవాడు. గంజాయి తాగేవాళ్ళు, చుట్టలు తాగేవాళ్ళు, బీడీలు తాగేవాళ్ళు, ఏమండి రోత కలిగినట్టు. ఇతను రేపల మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పాడు, నేను విశ్వాసిగా ఉన్న దినాల్లో. చూడండి ఎంత మురికి స్థలములోకైనా సరే వెళ్ళిపోయి ఏం చేసేవాడో తెలుసా, ఏమండి వారి మధ్యకి వెళ్ళి అలాగే కూర్చుని మాట కలుపుతూ, ఈయన కూడా వాళ్ళలో నుంచి వచ్చినోడు కాబట్టి వాళ్ళలోకి వెళ్ళిపోయి ఏమండి తన కూడా అలాగెళ్ళిపోయి మెల్లిగా యేసు ప్రభు గురించి చెప్పటం మొదలుపెట్టేవాడు. అయ్యా యేసు ప్రభు చాలా గొప్పోడు, నా జీవితంలో నేను కూడా మీకులాగానే అడుక్కు తినేవాడిని, మీకులాగానే నా జీవితం కూడా దిగజారిపోయింది, నా బ్రతికంతా కూడా దిగజారిపోయింది. ఇదిగో చూడండి నాకు ఇలాగ సహాయం చేశారు వాళ్ళు, ఇదిగో చెక్క రిక్షా కొనుక్కున్నాను, నా జీవితాన్ని ఇలాగ పైకి లేపాడు, ఇదిగో నాకు వివాహమైంది, ఇదిగో నా బిడ్డలు అని వాళ్ళకి సాక్ష్యం ఇచ్చి వాళ్ళందరినీ దేవుని మందిరానికి నడిపించేవారు. మరి నీ దగ్గర ఏది, ఎన్ని మేళ్ళు పొందుతున్నావు? దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, దేవుడు ఎన్ని కృపలు ఇచ్చాడు. పాతి పెట్టేశావా? గుంట తీసి గుంటలో వేసి పైన మట్టేశావు. ఏమండి దేవుని యొక్క సన్నిధిలో ఏ ఊరు వెళితే ఆ ఊరు,
ఎవరిని ఒక పేదల దగ్గరికి వెళ్ళిపోయి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు, సాక్ష్యం ఇస్తూ ఉండేవాడు. ఈ యొక్క యవనస్తుడు కూడా ఏం చేస్తున్నాడండి, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఏమండి అంటున్నాడు, నా కన్నులు పుట్టుగురుటి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమియో చేయ నేరడని వారితో చెప్పాను. అబ్బా చప్పట్లు కొట్టండి. దేవుని యొక్క సన్నిధిలో ఎంత కృపండి. ఏమండి ఎంత సాక్ష్యం ఇచ్చాడు ఇతను. ఏమండి ఎంత సాక్ష్యం ఇది. ఏమండి ఈయన ఏమంటున్నాడు, ఈయన దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమియో చెయ్యనే. అసలు వాళ్ళకి సువార్త చెప్పలేరు. యేసు ప్రభు చెప్తేనే యేసు ప్రభు మీదకి వెళ్ళారు, పలుమార్లు రాళ్ళు ఎత్తారు. ఏమ్మా ఇలాంటి వారికి దేవుని యొక్క సువార్తని ఎంత ధైర్యంగా బోధిస్తున్నాడు ఈ గుడ్డోడు. మరి ఏమైనా నీవేమైనా బోధించగలుగుతున్నావా? అందుకు వాళ్ళు ఏమన్నారు, అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చుదివా అంటే బోధించాడా బోధించలేదా? బోధించాడు. చక్కగా బోధిస్తున్నాడు ఆయన. ఏమండి నీవు మాకు బోధింపవచ్చుతివా అని వానితో చెప్పి వానిని వెలివేసిరే. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశారు? వెలివేశారండి. వెలివేస్తే ఎంత బాధ అండి, ఎంత బాధ ఉంటుందో తెలుసా? వెలివేస్తే ఎంత బాధ, దుఃఖము, వేదన కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. చూడండి, అలాంటి వేదనకరమైనటువంటి స్థితిలో కూడా ఇతడు ధైర్యాన్ని మాత్రం కూడా కోల్పోలేదు. మన జీవితంలో ధైర్యాన్ని కోల్పోతున్నామా? మన జీవితంలో చూడండి, తన జీవితంలో ఎంత ఆశీర్వాదాన్ని చూశారు. ఏం చేశారండి? ఆయన్ని వెలివేసిరే. 35వ వచనం, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. ఏమండి మనుష్య కుమారుని అని ఉంది క్రింద. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగారు. ఎక్కడ అడిగారు ఆయన్ని? వెలివేసిరని వినిన తర్వాత అడుగుతున్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు వెలివేస్తే ఏమవుతుందో తెలుసా? నీవు నేను దేవునికి దగ్గర అవుతూ ఉంటాం. అయ్యో నా కులమంతా విడిచిపెట్టేసిందండి, నా బంధువులంతా దూరం అయిపోయారండి, అయ్యో అయ్యో ఏంటి అయ్యో కుయ్యో. ఎంత వారు దూరం అయిపోతే దేవుడు అంత మనకి దగ్గర అవుతాడు. నా జీవితంలో నేను మార్పు చెందిన తర్వాత, నా భార్య నేను మార్పు చెందిన తర్వాత మొత్తం విరోధులైపోయారు. నా తల్లిదండ్రులు విరోధం అయిపోయారు. వీళ్ళు ఎవరు? క్రీస్తుని ఎరగొండోళ్ళ ఎరగనోళ్ళ? ఎరిగిన వారే, కానీ శాస్త్రులు పరిశీలన అంటోళ్ళు తర్వాత మార్పు చెందారులేండి. చూడండి వాళ్ళు ఏం చేశారు? ఏమండి ఎలివేసిరి. నా తల్లిదండ్రులు దూరం అయిపోయారు, నా తోబుట్టువులు దూరం అయిపోయారు, మతగారి కుటుంబం దూరం అయిపోయింది, బంధువులు దూరం అయిపోయారు, కులం దూరం అయిపోయింది, అన్నీ దూరం అయిపోయినాయి, కానీ దేవుడు సమీపంగా ఉన్నాడు. ఎంత కృపండి. చూడండి, తన్ని ఎలివేసిన తర్వాత యేసు వానిని కనుగొని, నిన్ను కనుగొనాలంటే నీ బంధువులంతా నిన్ను ఎలియాలి, నేను చేదరించుకోవాలి. నీకు చేదరించుకోవటం ఎక్కడుంది? నువ్వు అందరికీ మంచోడుగా కనపడాలి, మంచిదానిగా కనపడాలి. అబ్బో ఈగలు పాకపాకలు వారితో నువ్వు కలిసిపోతూ ఉంటావు, మిళితం అయిపోతూ ఉంటావు. దేవుడేం దూరం అయిపోయాడు, వీళ్ళేం దగ్గర అయిపోయారు. సంతోషిస్తావు, ఆనందిస్తావు, ఒకనాటి పడిపోతావు. జరిగేది అదే, అవునా కాదా? అవును. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది? అతన్ని వానిని పరిచయులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రభువా
నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడయ్యా, ఎవరో నాకు తెలియదు కదా. తెలియకుండానే ఎంత సాక్ష్యం ఇచ్చాడు, తెలియకుండానే సాక్ష్యం ఇచ్చాడు. మరి మనం తెలిసి ఏమని అంటున్నాడు? అయ్యా, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రభువా, ఇది ప్రాణం లేచి వచ్చిందండి, ఇది ప్రాణం లేచి వచ్చిందంతే. అంతట అంటున్నాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కే. బా, నువ్వు మొరక్కాలి. మొరక్కగలుగుతున్నావా? మనమంతా ఎలాగైపోయామంటే రేవు దాటిన తర్వాత తప్పదగలేసే రకంలాగా అయిపోయాం. అదే చాలా దుఃఖకరం దేవునికి. ఎలాగో కృతజ్ఞత మర్చిపోకూడదు, దేవుని మేలుని మర్చిపోకూడదండి. దేవుడు చేసినటువంటి మేళ్ళని మన జీవితంలో ఏ మాత్రం మర్చిపోకూడదు. అప్పుడేమవుద్ది? ఆయన ఇంకా కార్యములు చేస్తూనే ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే మర్చిపోయావో దేవుడు అనుకుంటాడు, చి వీళ్ళకి ఎన్ని చేసినా అంతే, వేస్ట్. వీళ్ళకి ఎన్ని కార్యములు చేసినా నన్ను గణపరచలేరు, నన్ను స్తుతించలేరు, నన్ను ఆరాధించలేరు, ఛీ అనుకుని నువ్వు ఎంత ఏడ్చినా దేవుడు ఏం చేస్తాడంట? ఎంత ఏడ్చినా ఏం చేస్తాడంట? చూడండి, సామెతల గ్రంథంలో చక్కటి మాట అంటాడు. అక్కడ 1వ అధ్యాయం సామెతల గ్రంథము ఏంటండి 25 అనుకుంటా. చూడండి, 23 నుంచి వెళ్ళండి, చక్కటి మాటలు ఉంటాయి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మని మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశముని మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతిరి. మన పిల్లలు కూడా ఒకటప్పుడు పిలుస్తాం, ఒరే 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 అంటాం. వాడు లుంగులుంగును బారిపోతూ ఉంటాడు, పిలిచిన కొద్దీ బారిపోతూ ఉంటాడు. అందుకని అన్నాడు, నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినకపోతిరి, నేను గద్దెంపగా లోపడకపోతే. చూడండి, ఏంటన్నా వాక్యం వచ్చినప్పుడు మనం దిద్దుకోవాలండి. దిద్దుబాటు అసహ్యం కాకూడదు మనకి. వాక్యం వచ్చినప్పుడు వాక్యమే మన బ్రతికించేది, మన లేపేది వాక్యం. ఏమండి, చూడండి అంటున్నాడు, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసేది, నేను గద్దెంపగా లోబడకపోతుంది. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను ఏమవుతాడు? అప్పుడు ఏం చేస్తాడు ఆయన? పక్క నవ్వుతాడంట. నేను ఇప్పుడు మన పిల్లోడు ఎందో, ఒరే పడతావురా అంటాం. వాడు ఎవడు మాట అనుకోండి వెళ్ళిపోయి టగామని పడిపోతాడు, బ్యారని ఏడుస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాం మనం చెప్పండి? పక్క నవ్వి అంటాం, ఒరే ఇందా చెప్పాను నేను, ఉండాలి నీకు అట్టాగే ఉండాలిరా అంటామా? సేమ్ దేవుడు కూడా అంతే. అందుకని అంటున్నాడు ఆయన, మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఏమండి, భయం వచ్చి ఏసయ్యా ఏసయ్యా ఏసై 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 అంతకుముందు ఎన్ని తీసుకుంటాం, ఎన్ని తీసుకుని నడుస్తాం. భయం కలిగినప్పుడు ప్రభా అయ్యా అయ్యా అయ్యా, తర్వాత అయ్యలేదు కొయ్యలేదు. దేవుడు అపహాస్యం చేస్తే ఏమైనా ఉందా చెప్పండి? అందుకనే ముందుగానే మనం జాగ్రత్త పడుకోవాలి, జాగ్రత్త పడాలి. అపహాస్యం చేస్తే కొంతమంది సేవకులను కూడా అపహాస్యం చేస్తారండి, నవ్వుతారు. ఆ సేవకులను చూసి పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు. అది చాలా అపాయం, అది కీడాలకి చాలా అపాయకరము. నేను వాస్తవంగా చెబుతున్నాను. ఎగతాళి, ఏళన చేయకూడదు. నువ్వెవరి జోలికైనా వెళ్ళు, కానీ సేవకుల జోలికి వెళ్ళొద్దు. నువ్వు పుట్టగతులుండవు ప్రియ తల్లి. దేవుని యొక్క సన్నిధిలో ఏమంటున్నాడు ఇక్కడ? ఎంత సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. ఇతను గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు ఏమని, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు
కావలను నువ్వు తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చేతనని చెప్పాను. అది వీడి చూపు పొంది దేవుణ్ణి మహిమపరిచారు, ఘనపరిచారు. ఏమండి ప్రభు అంటున్నాడు, ప్రభా యేసు నాయనా నేను విశ్వసించుచున్నానయ్యా, నేను నమ్ముతున్నాను ప్రభా అని ఆయనకు మ్రొక్కి, చూడండి మ్రొక్కాను. ఒకటి విశ్వసించాడు, రెండవది ఏం చేశాడు? మ్రొక్కాడు. దేవుని నువ్వు మ్రొక్కే వ్యక్తిగా ఉండాలి, దేవుని ఘనపరిచే వ్యక్తిగా ఉండాలి, దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి నీవు నేను. ఒకటి ఇతను నిర్దోషిగా మాట్లాడాడు, రెండు ఇతను దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు, మూడు వారికే ఇతను బోధించాడు, వాక్యం తెలిసినటువంటి వారికి అజ్ఞానైనటువంటి ఈ గ్రుడ్డివాడే వారికి బోధించాడు, నాలుగు వెలివేయబడ్డాడు. నీవు నేను ఎలాగున్నా వెలివేయబడ్డామా, లేకపోతే రాజీ పడిపోతున్నామా మన కులంతో? చాలామంది రాజీ పడేవారే ఎక్కువ ఉన్నారు. ఏమండి నువ్వు అలాగూ నేను అలాగూ రాజీ పడకూడదు. దేవుని కొరకు నిలబడు, దేవునికి మహిమ తెచ్చుకో, దేవునికి ఘనత తీసుకురా, దేవుని నామాన్ని కొనియాడు, దేవుని నామాన్ని మహిమపరచు. ఈ పుట్టిగ్రుడ్డి అయినటువంటి వాడు ఏమండి ఎక్కడ కూడా రాజీ పడలేదు. తల్లిదండ్రులు అని ఉంటారు, ఒరే బాబు ఎందుకురా ఈ తలనొప్పి నీకు, దేనికి నాకేం తెలియదని చెప్పు. ఏదో ఎవరో వచ్చారు, ఒక ఆయన వచ్చారు, ఏదో రాశారు, నాకు చూపు వచ్చింది, నాకు తెలియదని చెప్పి ఆయన యేసు అని చెప్పొద్దురా బాబు అని వారు కూడా చెప్పుంటారు. మా ఇంటి ఎదురుగుండా ఒక ఆమె ఏమండి మా మేనగోళ్ళు చిన్న పిల్లప్పుడు మా మేనగోళ్ళని ఆ గుళ్ళోకి ఆమె వెళ్తూ ఆ గుళ్ళోకి తీసుకుని పోయింది. ఇంటికి వెళ్ళామి. నేను అన్నాను, అమ్మాయి నువ్వు మనం వెళ్ళకూడని స్థలాలకి ఎందుకు వెళ్ళావు నువ్వు? ఎందుకు వెళ్ళావు నువ్వు? అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ ఉన్నటువంటి చీకటి శక్తులు పట్టేస్తాయి, జాగ్రత్త అని గద్దిస్తుంటే ఆ ఇంటిలో ఒక ఆమె అద్దెకుండేటువంటి ఆమె ఈ ఎత్తుని లేచింది నా మీద. ఈ ఎత్తుని లేచి అంటుంది, ఏంటి మా వాటిని అన్నిటిని ఇలాగ మాట్లాడుతున్నావు నువ్వు? మా ఆయన రాని నేను తేల్చేస్తాను, మా ఆయన రాని అని చెప్పి మాట్లాడుతుంటే మా అమ్మగారు వచ్చి, దేనికిరా బాబు ఈ తలనొప్పి నీకు, దేనికిరా అంటే నేను చెప్పాను 1988వ సంవత్సరం 4వ నెలలో నీ కుమారుడు చనిపోయాడు. ఇప్పుడున్నటువంటి ఎవడు కుమారుడు? యేసు కుమారుడు. యేసు కొరకు నా ప్రాణమైన పెడతాను. వస్తారని యేసు కొరకు నీ జీవితంలో ప్రాణం కట్టగలుగుతున్నావా? యేసు కొరకు నిలబడగలుగుతున్నావా? తేలిపోతూ ఉన్నావా? ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ పొట్టి గురిడ్డి అయినటువంటి ఒక యవనస్తుడు దేవుని సన్నిధిలో చక్కటి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు, వారికి బోధిస్తూ వచ్చాడు. ఏమని వెలివేయబడ్డాడు, వారి చేత దూషించబడ్డాడు. ఒరే గురిడ్డివాడ, నువ్వు పాపివిరా, నువ్వు దుర్మార్గుడు రా అని అడిగారు. అయినను తను చిన్న పోలేదు కానీ తన దేవుని గురించి దేవునికి మహిమ వచ్చేలాగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. నీ జీవితంలో ఇలాగ ప్రకటించగలుగుతున్నావా? నా జీవితంలో మేము ఒక హైందవులం, ఇలాగ నా తల్లి విగ్రహారాధన చేస్తూ ఉండేది. ఏమండి శనివారం వస్తే 5 కొబ్బరికాయలు కొట్టేది. ఏమండి తిరుపతి పోయి 3 సార్లు నిలువుతో పెళ్ళిచ్చింది. నెమ్మది లేనటువంటి బ్రతుకు, ఏమండి చీకటి శక్తుల చేత పోరాటము, వ్యాధులు అన్ని బాధలతో నింపబడి ఆరోగ్యము లేక ఎంతో సతమతమవుతున్న దినాల్లో యేసు పట్టుకున్నాడు మా కుటుంబాన్ని, సర్వరోగముల నుంచి విడిపించాడు. మరి నీ జీవితంలో సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా క్రీస్తు ప్రభుకి? ఏది నీ సాక్ష్యము? ప్రభునందు ప్రియమైన తల్లి, ఆ గజ్జున్నటువంటి కుక్క 10 కుక్కలను తీసుకొచ్చిందే. నీ విశ్వాసిగా మారిన తర్వాత, దేవుడి నిన్ను పట్టుకున్న తర్వాత, నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత, నీ కుటుంబంలో ఒక దీవెనిచ్చిన తర్వాత, ఏది నీ సాక్ష్యమని ప్రభు అడుగుతున్నాడు. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళినా వట్టి చేతులతో మాత్రమే నువ్వు క్రీస్తు ప్రభుని ఎదుర్కోవటానికి వెళ్ళే వ్యక్తిగా ఉంటావు. నేనైతే ప్రార్థన చేస్తున్నాను, ప్రభా
1000 మంది ఆత్మలను నీ కొరకు సంపాదించి తీసుకుని వస్తాను ప్రభా. అందాక నాకు సెలవు ఇవ్వండి ప్రభా. నీ గొప్ప కార్యము నా పట్ల జరిగించండి ప్రభా. అనేక ఆత్మలను నాకు ప్రసాదించండి ప్రభు అని చెప్పి దేవుని దగ్గర వేదన పడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి, నీ వంతు ఎక్కడ? ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. దేవుని చిత్తమైతే ఇదే వాక్యం రేపు బుధవారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.